బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కౌంటౌన్ స్టార్ట్ అయిందని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకోసం ఈ రోజు నుంచి తాను ఒకే రంగు దుస్తులు ధరించాలని సంకల్పించినట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అవడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి వైసీపీ కార్యకర్త ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అంటున్న రామయ్యతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 1000 రోజుల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం ఖాయమని, అంతవరకు కూడా తాను ఏకవర్ణ వస్త్రం ధరిస్తానంటూ ఆయన సంకల్పించినట్లుగా ఆయన చెప్తున్నారు. అయితే మొత్తం పార్టీ క్యాడర్ అందరికీ కూడా ఇదే పిలుపునిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అసలు ఈ యొక్క ఏకవర్ణ వస్త్రధారణ చేయడం అన్నది ఏంటి, ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేయర్ గారు చెప్పండి, అసలు ఈ యొక్క నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి, మీరు ఏమని ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇది ఒక సంకల్పం. మనం ఏదన్నా ఒకటి అనుకునేంత వరకు, సాధించేంత వరకు దాని వినే ఉండటం. నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా. ఈ రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరము. ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఆయన మీద ఆధారపడినాయి. మొన్న అధికారానికి దూరం కావటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నో చెప్పింది, ఏం చేయలేకపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా 1000 రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధిష్ఠించటం ఖాయం. అంతవరకు కూడా ఒక డెడికేషన్తో ఇది చేయటానికి ఏంటంటే, కార్యకర్తలు కూడా ఒకరికొకరికి ఇన్స్పిరేషన్ కావాలా, మేము డెడికేటెడ్గా పని చేయాలా. నాకు అనునిత్యము అటు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గుర్తుకు రావాలా, నేను ఎంతో కొంత పార్టీకి పని చేయాలా. సో దాని కొరకే ఈ ఏకవర్ణ వస్త్రాధారణ అయితేమి, కొన్ని నియమాలు అంటే పార్టీ కొరకు నేనేం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నాకు నేను నిర్ణయించుకునేటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా కొనసాగుతాం. ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం కోసం ఏమిటికైనా సిద్ధమైన సంగతి తెలియజేస్తున్నాను. అయితే మీరు గతంలో కూడా పార్టీలో అనేక పదవులు అనుభవించారు. జిల్లా అధ్యక్షుడిగా చేశారు, మేయర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎంపీగా కూడా కంటెస్ట్ చేసిన పరిస్థితి. పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఉండగా మీరు కొత్తగా చేసుకునే ప్రణాళికలు ఏంటి, అసలు ఈ యొక్క విషయం ఎలా అంటే ముందుకు ఎలా తీసుకుపోతున్నారు? కార్యకర్తలకు ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటున్నారా, అంతర్లీనంగా ఏమైనా చెప్పబోతున్నారా? అసలు ఏంటి మీ యొక్క వ్యూహం? ఖచ్చితంగా ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి నవీన నమ్మకం ఉంచి నాకు వరకు ఎన్నో చేశాడు. నేను ఇప్పుడు ఏదో ఆశించి చేయటం కాదు, ఇదంతా కూడా నా ధ్యేయమంతా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోాలి. ఆయన ముఖ్యమంత్రి కావటము ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నటువంటి కూటమి నేతలు అన్నీ చేసినారు, మోసం చేసినారు. ఆయన సర్వీసు ఎంత అంటే ఒక సంకల్పంతో ఆయన దగ్గరుండి చూసినాం ఆయనను మేము. ఏంటంటే అబద్ధం ఆడటానికి ఇష్టపడడు, కమిటెడ్ పర్సన్. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా అవసరం ఏ మనిషికైనా. సో ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి నేను చూసిన నాయకులు చాలామందిని చూసినాను. నేను చూసిన నాయకులలో జగన్మోహన్ రెడ్డి గారు మించిన వ్యక్తి లేడు. మిగతా ఎవరన్నా అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి లేడు. సో అటువంటి ఆయనతో ప్రయాణం చేస్తాను. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం. దాని కొరకే ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఈ 3 సంవత్సరాలు ఈ మోసపు దుర్మార్గ పాలన అంతమొందించడం కొరకు పార్టీకి డెడికేటెడ్గా పని చేయండి అని చెప్పటమే దీని ఉద్దేశం. అయితే మీరు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. అయితే ప్రజలు ఆల్రెడీ వైసీపీని చీకొట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. వచ్చే 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారం ఉంటుందని అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ అనేక వేదికల మీద చెప్తున్న పరిస్థితి. మీరు ఈ యొక్క వారి యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని, వాళ్ళకు నమ్మకాన్ని, అది మీరు కాదు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి మీకున్న సంకేతాలు ఏంటి? రాజకీయంగా మీకున్న అనుభవంతో మీకు ఏమి అనిపిస్తుంది? ఇప్పుడు మేము అన్నీ ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా ₹1 అవినీతి అనేది లేకుండా డైరెక్ట్ బటన్ నొక్కితే ఈడొచ్చి పడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు పంచినటువంటి వ్యక్తి. అది ఆ డిఫరెన్స్ మంచి చెడుకు ఎప్పుడు తెలుస్తుందంటే
మంచోని పక్కన ఒక చెడ్డోడు చేరినప్పుడు ఓహో ఈయనకంటే ఈయన మంచోడు అన్న సంగతి తెలుస్తుంది. అట్లాగే ఆ కంపారిజన్ అనేది ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. ఎందుకంటే ఒరే జగన్మోహన్ రెడ్డి గారిని అంత మంచి వ్యక్తిని మనకు ప్రతిదీ వాలంటీర్ సర్వీసు, సచివాలయ సర్వీసు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూళ్ళు ఇన్ని రకాలుగా తీసుకొచ్చి మనకు అందజేస్తే ఇవాళ మనం ఎటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అన్నట్టుగాని చాలా బాధపడుతున్నారు ప్రజలు. మేము అనుకున్నాము ఆ రోజుల్లో ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు, 30 ఏళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తాడు ఈ రాష్ట్రాన్ని అన్నట్టుగా. ప్రజల తిరస్కరణకు, ఎందుకంటే అంతకు మించిన హామీలు, వాళ్ళ అబద్ధపు మాటలు ప్రజలు నమ్మినారు. సో ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదు. సంవత్సరంన్నరలో ఏ ప్రభుత్వము ఇంత వ్యతిరేకత మూట కట్టుకొని ఉండదు బహుశా గతంలో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే అంత మూట కట్టుకుంది. వాళ్ళు కలలు కానొచ్చు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు అన్నట్టుగా. అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళకు కూడా ఇప్పటికే అర్థమైపోయింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు ప్రతి సందర్భంలో. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచాలి అన్నట్టుగా. అంటే అక్కడ అర్థమైపోతుంది కదా వాళ్ళ డొల్లతనం ఏందనేది. అయితే ఒక మాట చెప్పండి, మీరు దీక్ష తీసుకున్నారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు. పార్టీ రంగుల్లో ఒక రంగును ఎంచుకోవడానికి కారణం ఏంటి? బ్లూ అన్నదానికి మీరేం నిర్వచనం చెప్తారు? ఏం కాదు, వాళ్ళు బ్లూ అన్నదానికి ఒక మంచి సంకేతంగానే భావించాలి తప్ప దీన్ని ఇతరత్ర దానికి అర్థాలు తీయనవసరం లేదు. బ్లూ కలర్ అనగానే అంటే బ్లూ కలర్ అనగానే వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం బ్లూ కలర్ ఇది వైసీపీ, బ్లూ కలర్ ఇది వైసీపీ అని వాళ్ళు అనుకునే తప్ప మేము ప్రజలకు సేవ చేయాలనేదే భావనే తప్ప మిగతా ఏం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే మా ధ్యేయం. దాని కొరకే పనిచేస్తాం. అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ముఖ్యమంత్రి చేసుకొని తీరుతాం. రైట్. ఇది పూర్తి స్థాయిలో మేయర్ చెప్తున్నది. ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వచ్చిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయం. అంతవరకు నేను ఈ యొక్క సంకల్పాన్ని కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇదే స్ఫూర్తిని వైసీపీ కార్యకర్తలందరూ కూడా అందిపుచ్చుకొని వైఎస్ జగన్ను సీఎం చేసుకునేందుకు కష్టపడాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్,